అమాయకులైనటువంటి అనేక కుటుంబాలు ఈరోజు స్థానికంగా మునగపాకు చెందినటువంటి కుమార్ అనేటువంటి ఒక సోదరుడు పాపం పెళ్ళి సంవత్సరం కూడా పూర్తవ్వలేదు. అలాగే హైదరాబాద్కి చెందినటువంటి మరో సేఫ్టీ ఆఫీసర్ శేఖర్ అని చెప్పి పాపం పెళ్ళయి 2 సంవత్సరాలు పెళ్ళయింది. పాపం సంవత్సరం పాప ఉంది. సేఫ్టీ ఆఫీసర్ చనిపోయాడు. మరో వ్యక్తి చావు బ్రతుకుల మధ్య ఈరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ఆ కుటుంబాల తాలూకా కష్టాన్ని, ఆ కుటుంబాల తాలూకా నష్టాన్ని తీర్చేటువంటిది ఏదో ఆ నష్టపరిహారం ఇస్తేనో, లేకపోతే వారికి కుటుంబ సభ్యులకి ఎవరికో ఉద్యోగం ఇస్తేనో దాన్ని కప్పిపుచ్చేటువంటిది కాదు. ప్రభుత్వం ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది. అసలు ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆ బాధ్యత ఏం తీసుకుంటున్నారు అనేటువంటిది, అసలు సేఫ్టీ ఆడిట్ అనేటువంటిది జరుగుతుందా లేదా అనేటువంటిది అసలు క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఫార్మాసిటీ అనేటువంటిది హజార్డస్ యూనిట్స్కి ఒక కేంద్రం. అది ఫైర్ యాక్సిడెంట్స్ కానీ, లేక ఈ విషవాయువులు లీక్ అయ్యేటువంటి దానికి కానీ, లేదా కెమికల్ లీకేజెస్ కానీ, లేదా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగి ఉద్యోగస్తులు మరణించేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటిది హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటిది ఫార్మాసిటీ. రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశా, రాష్ట్ర వ్యాప్తంగా హజార్డస్ యూనిట్స్ ఉన్నటువంటి లెక్క దాదాపు 90 నుంచి 100 కంపెనీలు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ఇటువంటి హజార్డస్ యూనిట్స్ 100 కంపెనీలకి ప్రతి 3 నెలలకో, ప్రతి 2 నెలలకో, ప్రతి 4 నెలలకో సేఫ్టీ ఆడిట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండి సరిగ్గా పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. మరి నాకు తెలిసి ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చారో లేదో, మరి ఎవరైనా ఏం మాట్లాడారో లేదో, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్స్ ఎవరన్నా రెస్పాండ్ అవుతున్నారో లేదో, ఆ కుటుంబ సభ్యులకి ఏదన్నా ఒక భరోసానిచ్చేటువంటి బాధ్యత తీసుకున్నారో లేదో, మరి స్థానికంగా ఉన్నటువంటి కలెక్టరో లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఎస్పీ స్పందించారో లేదో. సరే, ఇవన్నీ పక్కన పెడితే ముందు జరిగినటువంటి నష్టానికి ఆ కుటుంబ సభ్యులకి ఓదార్చాల్సినటువంటి బాధ్యత, వారికి భరోసాను ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఆ కంపెనీ యాజమాన్యం ఆ బాధ్యత తీసుకోవాలి.